హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. ఇది వీడియో నెంబర్ 120, 128th వీడియో ఇది. ఈ 128th వీడియోలో మీకు పాస్ట్ టెన్స్లో ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ పైన మన వాక్యాలు ఎలా చెప్పాలి, ఓకే, అసైన్మెంట్ అనమాట. మీకు ఇది హోంవర్క్ లాగా చేశాను. 120 వీడియో. ఇదేంటి టాపిక్ అనేది ఏంటి ఇక్కడ? ఆన్ ఎగ్జామినేషన్ డే, పరీక్ష రోజు అనమాట. ఏ రోజు జరిగింది పరీక్ష? 24/11 నవంబర్ 24th 2025 జరిగింది. ఎగ్జామ్ టైం ఏంటి ఇక్కడ? అది కూడా రాశా, 10 AM to 1 PM అది ఎగ్జామ్ జరిగింది. అయితే మీరు ఈ యొక్క టాపిక్ను మీరు ఒకవేళ మీ ఫ్రెండ్స్కి చెప్పాలనుకోండి, మీరు మీ గురించే చెప్తారు. అయ్యా నేను ఇట్లా ఎగ్జామ్ ఐ వెంట ఎగ్జామ్ హాల్, ఐ రోట్ ఎగ్జామ్ వెరీ వెల్, ఐ వాస్ డిలైటెడ్. ప్రతి వాక్యాన్ని మీరే చెప్పాలి కాబట్టి అందుకని ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్తో కానీ, మీ రిలేటివ్స్తో కానీ, మీ టీచర్తో కానీ మీరు ఎలా ఎగ్జామ్ రాశారు, ఆ రోజు ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటి అని చెప్పడానికి ఈ యొక్క 10 వాక్యాలు రాశాను. ఈ 10 వాక్యాలు మీకు చాలా ముఖ్యంగా చాలా ఉపయోగపడతాయి. మీరు చెప్పేటప్పుడు వీటిని బట్టి వేరే వాక్యాలు కూడా చేయొచ్చు. మీరు వర్బ్ యొక్క 2వ ఫామ్ వాడాలి. ఆన్సర్స్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను, 121వ వీడియోలో. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను, ఒకటి చూడండి. ఇందులో ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి ఐ డాష్ హ్యావ్ మై లాస్ట్ ఎగ్జామ్ ఈకామర్స్ ఆన్ 24/11/2025. నాకు ఈకామర్స్ ఎగ్జామినేషను ఏ రోజు ఉంది? 24/11/2025 నవంబర్ 24వ తేదీ ఉండింది నా లాస్ట్ ఎగ్జామ్. ఏది? ఈకామర్స్. ఇక్కడ హ్యావ్ ఉంది వర్బ్, మీరు మార్చాలి ఇక్కడ. ఇప్పుడు హ్యావ్ అనుకోండి, మన పాస్ట్ టెన్స్ వస్తే ఏమవుతుంది? హ్యాడ్ అని రాయాలి మీరు ఆన్సర్స్లో. ఓకే, ఇలా 10 సెంటెన్స్ వర్డ్స్ ఇక్కడ ఆన్సర్స్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఐ డాష్ ప్రిపేర్ వెరీ వెల్ ఫర్ ద ఎగ్జామ్ ద ప్రీవియస్ నైట్. అంటే అంతకుముందు రోజు రాత్రి, ప్రీవియస్ నైట్ అంటే అంతకుముందు రోజు రాత్రి ఎగ్జామ్కు బాగా ప్రిపేర్ అయ్యాను నేను. నెక్స్ట్ థర్డ్ వన్, ఐ డాష్ వేకప్ ఎర్లీ మార్నింగ్ ఎట్ 5:04 AM ద డే. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5:04 నేను లేచాను. ఉదయమే ఎర్లీగా లేచాను. ఏ రోజు? ఎగ్జామ్ రోజు, 24th రోజు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసి ఐ డాష్ బి ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్ ఎట్ 9:45 AM. నేను ఎగ్జామ్ హాల్లో 9:45 AMకు ఉన్నాను. అంటే ఇక్కడ బి అంటే మీరు వాజ్ కానీ, వర్ కానీ, ఆమిజర్ కానీ ఏదైనా రాయొచ్చు. దీన్ని బట్టి మీరు ఏం రాయాలో మీరు నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఐదోది వచ్చేసి ఐ డాష్ గివ్ క్వశ్చన్ పేపర్ ఎట్ 9:50 AM. అంటే నాకు క్వశ్చన్ పేపర్ ఇవ్వబడింది ఎప్పుడు? 9:50 ఇది పైస్ వాయిస్ అనమాట, పైస్ వాయిస్లో రాయాలి. ఓకే. నెక్స్ట్ ఆరోది వచ్చేసి ఐ ఆర్ వి డాష్ అలో టు రైట్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ ఎట్ 10 AM. కరెక్ట్గా 10 గంటలకు మీ ఎగ్జామ్ రాయడానికి అనుమతించబడ్డాము. నెక్స్ట్ వచ్చేసి ఐ డాష్ రీడ్ రీడ్ కానీ గోత్రో ఏదైనా వాడచ్చు క్వశ్చన్ పేపర్ థరోలీ. నేను ఎగ్జామ్ అది అయిన తర్వాత ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ 10 స్టార్ట్ అయింది. క్వశ్చన్ పేపర్ ఇచ్చాక బాగా త్వరగా క్షుణ్ణంగా నేను మొత్తం క్వశ్చన్ పేపర్ అంతా చదివాను కంప్లీట్గా. నెక్స్ట్ ఎయిత్ది వచ్చేసి ఐ డిలైటెడ్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్ బికాస్ ఐ గాట్ ద క్వశ్చన్స్ ఐ రెడ్ ద ప్రీవియస్ నైట్. నేను చాలా డిలైట్ అయ్యాను. ఇది కూడా ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్. ఎందుకంటే నేను ఎందుకు సంతోషపడ్డానంటే నేను ఇంతకుముందు రోజు రాత్రి చదివినటువంటి క్వశ్చన్సే ఎగ్జామ్ హాల్లో వచ్చాయి అనేది. అది 8th సెంటెన్స్. 9th సెంటెన్స్ వచ్చేసి ఐ డాష్ రీచెక్ మై ఆన్సర్ షీట్ ఎట్ 12:30 PM. నేను 12:30 ఎగ్జామ్ అంతా అయిపోయి క్వశ్చన్ పేపర్ అంతా రాసాక 12:30 వరకు అయిపోయింది. 12:30కి అంతా రీచెక్ చేశాను, తిరిగి చెక్ చేసుకున్నాను ఆన్సర్స్ నేను ఏం రాశాను కరెక్ట్గా, క్వశ్చన్స్కి లేదా ఏమైనా మిస్ అయ్యానా ఏంటనేది ఐ రీచెక్డ్ వన్స్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ వచ్చేసి 10వది ఐ డాష్ హ్యాండ్ ఓవర్ మై ఆన్సర్ షీట్ టు ది ఇన్విజిలేటర్ ఎట్ 12:55 PM. నేను ఆన్సర్ షీట్ని 12:55 PMకి ఇన్విజిలేటర్కు ఇచ్చేసాను, హ్యాండ్ ఓవర్. ఓకే, ఇక్కడ ఇవి 10 వర్బ్స్ ఉన్నాయి, వాక్యాలు. వీటన్నిటి యొక్క ఆన్సర్స్ మీరు బాగా చదవండి. చదివేసి మీరు ఆన్సర్స్ మొత్తం మీరు ఇందులో ఈ వీడియోలో ఇక్కడ రాసేసి ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 121వ వీడియోలో నేను ఆన్సర్స్ మీకు రాస్తాను. దాంతో మీరు రాసిన ఆన్సర్స్ను కరెక్ట్ చేసుకోండి, ఒకవేళ కరెక్ట్గా ఉన్నాయా లేవా. ఓకే, ఇది మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, ఐ విష్ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే మై డియర్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.